श्री गुरुभ्यो नमः। हरिः ओम्। जगद्गुरो नमस्तुभ्यं शिवाय शिवदाय च योगीन्द्राणां च योगीन्द्रगुरूणां गुरवे नमः। हृदय कमलमध्ये निर्विशेषं निरीहं हरिहर विधिवेद्यं योगिभिर्ध्यानगम्यं जनन मरण भीतिभ्रंसि सच्चित्स्वरूपं सकल भुवन बीजं ब्रह्म चैतन्यमीडे। अरुणाद्रिदरीवासं करुणामय विग्रहं तरुणादित्य संकाशं रमणं गुरुमाश्रये। श्रीरमणं गुरुमाश्रये। प्रिय दिव्यात्म स्वरूपुलारा, ఉపదేశ సారం సత్సంగానికి స్వాగతం. ఈరోజు బుద్ధ పూర్ణిమ, అలానే కూర్మావతారుడు అవతరించిన రోజు, అలానే పద కవితా పితామహుడు అన్నమాచార్య స్వామి వారు కూడా అవతరించిన రోజు. అటువంటి వైశాఖ శుద్ధ పూర్ణిమ మనందరికీ పూర్ణానుభూతిని ప్రసాదించుగాక, దర్శింపచేయుగాక అని ఆశిస్తూ, బుద్ధ భగవానుడు ఏ బోధి వృక్షము క్రింద కూర్చుని ఆయన అవతరించింది వైశాఖ శుద్ధ పూర్ణిమ, పూర్ణానుభూతి కలిగింది వైశాఖ శుద్ధ పూర్ణిమ. అంచేత ఇది బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధికెక్కింది. మరి మనకు కూడా ఏదో ఒక పూర్ణిమ పూర్ణానుభూతిని దర్శింప చేస్తుంది, చెయ్యాలి. ఆశ్చర్యం ఏమిటంటే, ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అనేదాన్ని మనం గమనించడం మొదలు పెట్టామనుకోండి, మనకు కూడా ఆ స్థితి తప్పనిసరిగా వస్తుంది. మనస్సు లోపలికి వెళుతుంది, బయటికి వస్తుంది. లోపలికి బయటికి వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ గమనిస్తూ ఉన్నది ఎవరు? మనస్సే గమనిస్తుందా? మనస్సు కన్నా మరొకరు ఎవరైనా వేరే ఉన్నారా అనంటే మనందరికీ తెలుసు. అందుకే పదే పదే ఒక శంకర భగవత్పాదులు వారు, ఒక రమణ మహర్షి వారు, అలానే ఒక బుద్ధ భగవానుడు, వీరందరూ ఏం చేస్తున్నారు అంటే, గమనించేవాడు నీవు వేరుగానే ఉన్నావు, గమనింపబడేటటువంటివి నీకన్నా వేరుగా ఉన్నవి, వాటికి రాకపోకలు ఉన్నవి, కానీ గమనించే నీకు ఏ రాకపోకలు లేవు. ఇది వారు దర్శించి మనల్ని దర్శించమంటున్నారు. ఆ దర్శించడంలో ఉండేటటువంటి ఆనందము, ఆ పరమానందము,
అనుభవించిన వారికి తెలుసు కాబట్టి అది మనకు కూడా కలగాలి అని కోరుకుంటూ ఉన్నారు పెద్దలంతా. ఆశ్చర్యం ఏమిటంటే మనకి కూడా తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస అంటూ ఉందనుకోండి, లోపల ఏం జరుగుతుంది గమనించాలి, బయట ఏం జరుగుతుంది ఇది గమనించాలి. అయితే ఈ గమనింపులో బయట జరిగే దానితో కానీ లోపల జరిగే దానితో కానీ, లోపల బయట అంటే గ్రహించి ఉంటారు కదా, బయట అంటే మనకి బాహ్యంలో, లోపల అంటే మనకు ఆంతర్యం, మనకు ఆంతర్యంలో అంటే మానసికంగా అని మనం చెప్పుకోవచ్చు. బాహ్యంలో అంటే ఇదిగో మన శరీరం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇదంతా బాహ్యంలో. అంచేత లోపల ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది అనే దాన్ని గమనిస్తూ ఉండాలి. ఈ గమనించే దానిలో మన చేత గమనింపబడేదానికి మనం లోపల లొంగిపోతున్నామా బయట లొంగిపోతున్నామా అనేది కూడా గమనించాలి. లొంగకుండా ఉన్నంత వరకు మనం సాక్షిగా ఉండగలుగుతున్నాము అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎప్పుడు లొంగిపోయాము, అది మానసిక విషయం కావచ్చు లేదా బయట విషయం కావచ్చు, ఆ విషయానికి మనం లొంగిపోయాము, ఇన్వాల్వ్ అయిపోయాము, అంతే, ఆగిపోయింది మన సాక్షి వీక్షణ. ఎప్పుడైతే ఆగిపోయిందో మన జీవితానికి అర్థం పరమార్థం రెండు లేకుండా పోతుంది. మనకిక్కడ పరమార్థం కావాలి అంటే చాలా మంది పెద్దలు చెబుతూ ఉంటారండి, వ్యర్థ జీవితం, స్వార్థ జీవితం, పరార్థ జీవితం, పరమార్థ జీవితం అని. మరి భగవంతుడు దయ వల్ల మనకి వ్యర్థము లేదు, స్వార్థము కూడా లేదు, పరార్థము కొంత ఉంది, పరమార్థం కూడా ఇప్పుడిప్పుడే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంచేత వ్యర్థము స్వార్థము అవి అందరికీ ఉంటాయండి, పరార్థము ఎందరికీ ఉంటుంది. ఇవాళ ఈ కరోనా మూమెంట్లో కూడా ఎంతమంది దీనికోసం కృషి చేస్తూ నేనున్నాను, మిమ్మల్ని ఎవరిని చావనివ్వను, నేను బ్రతికించుకుంటాను అని అంటున్నటువంటి యువత ఎంతమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఉన్న దానిలోనే దానం చేస్తూ ఉన్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారండి. అంచేది ఇది ఏంటి పరార్థం. అంచేది ఇక్కడ బుద్ధ భగవానుడు, రమణ మహర్షి, శంకర భగవత్పాదుల వంటి మహానుభావులందరూ కేవలం పరమార్థం దాన్నే దర్శిస్తూ ఉండేవారు. ఆ దర్శనంలోనే పరమానందంగా ఉండేవారు. ఎందుకని పరమార్థ దృష్టితో ఉన్నారు కాబట్టి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, పరమార్థాన్ని మనం పొందాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా సాక్షిత్వాన్ని కోల్పోకుండా ఉండాలి. ఎప్పుడైతే సాక్షిత్వాన్ని కోల్పోకుండా ఉన్నామో బయట ఏమి జరిగినా లోపల ఏం జరుగుతూ ఉన్నా కూడా అంటకుండా ఉండడం సాధ్యమవుతుంది. అందుకని భగవాన్ రమణ మహర్షి వారు మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్ అని చెప్పారు. మనసు అంటే ఏమిటి అనేది నీకు తెలియాలంటే మనసుపై నిఘా వెయ్యాలి. నీ ఇంద్రియాలు విషయాలు ఏం చేస్తున్నవి, ఏం జరుగుతున్నవి అని అంటే ఇంద్రియాలపై నిఘా వెయ్యాల్సిందే. కానీ మనమేమనుకుంటామండి, నిఘా ఏమి వెయ్యకుండగానే ఒక లెక్క మ్యాథ్స్ మాస్టర్ గారు ఇచ్చారనుకోండి, దానికి ప్రాసెస్ ఏమీ చేయకుండా నాకు ఆన్సర్ చెప్పేయండి, ఆన్సర్ వేసేస్తానండి. ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తే వేసేస్తావేమో, మరొక లెక్క వస్తే నువ్వు ఆన్సర్ చేయలేవు. అంచేత ఇక్కడ పదే పదే అప్రమత్తతగా ఉండాలి అని చెబుతూ ఉన్నారండి. లొంగిపోకుండా సాక్షిగా ఉన్నప్పుడే సత్యం అంటే ఏమిటో మనకి సందర్శనమవుతుంది, ప్రకటితమవుతుందండి. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ బాహ్య ప్రపంచమే సత్యము అనుకుంటారండి. మరి కొంతమంది ఆహాహా బాహ్యం కాదు, లోపల ఉన్నటువంటి ప్రపంచమే సత్యము అని కొందరు అనుకుంటారు. ఏమిటా లోపలున్న ప్రపంచము?
తన మనస్సు ఎలా అనుకుంటే అలా ప్రపంచం ఉంటుంది. చెప్పుకున్నామే, ప్రపంచమంతా వారి వారి మానసికమే. ఇక కొంతమంది ఉంటారు, బాహ్య ప్రపంచము అంతః ప్రపంచం ఈ రెండింటినీ చూస్తారు, సమంగా చూస్తారు. దేనికి సత్యత్వం ఇవ్వాలి, దేనికి మిథ్యాత్వం ఇవ్వాలి అని దర్శిస్తారండి. అందుకనే వారిని గీతాచార్యుడు నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః తు అనయోస్తత్వదర్శిభిః. తత్వదర్శులు ఏం చేస్తారు? మిథ్యగా కనిపించేటటువంటి ప్రపంచాన్ని దర్శిస్తారు. పాముగా కనిపిస్తుంది కానీ నిజంగా పాము లేదు అని వాళ్ళకు తెలుసు. ప్రపంచంగా కనిపిస్తుంది, ఇది ప్రపంచం కాదు అని తెలుసు. అంచేత బాహ్య ప్రపంచాన్ని దర్శిస్తారు. బాహ్య ప్రపంచాన్ని అదిగా ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలి అని తెలిసి ఉపయోగిస్తూ ఉంటారు, వ్యవహరిస్తూ ఉంటారు. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ కూడా నేను ఆదర్శంగా జీవించడానికి గల కారణం ఇదే అని చెబుతారండి. ఏ రీతిగా పెద్దలు నడుచుకుంటారో, యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనా. పెద్దలు ఎలా నడుచుకుంటారో పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు. కాబట్టి బాహ్య ప్రపంచం కూడా మిథ్యగా దర్శిస్తూ మిథ్యను మిథ్యగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఇక రెండవది ఆంతరిక ప్రపంచము ఉన్నదే, ఈ ఆంతర్యాన్ని కూడా బాహ్యానికి మూలమై ఉంటుంది, బాహ్యానికి కారణమై ఉంటుంది. బాహ్యము ఉన్నంత వరకే ఇది ఉంటుంది, అంతేకాదు అది లేకుండానూ ఉంటుంది. అది లేనప్పుడు ఇది ఉంచుకోవలసిన అవసరం కూడా లేదు అని గుర్తిస్తారండి. ఇది అనయోహ తత్వదర్శిభి. సత్తును సత్తుగా, అసత్తును అసత్తుగా. సత్యం ఎప్పుడూ లేకుండా పోదు, అలానే అసత్యము ఎంత ప్రతిపాదన చేసినా ఉండే వీలే లేదు. అంచేత ఈ రెండింటి యొక్క ఆద్యంతములను దర్శించినటువంటి వారే, దర్శిస్తూ ఉండేటటువంటి వారే ప్రాజ్ఞులు, జ్ఞానులు, వారే ఆచార్యులు, గురువులు. అందుచేతే వారు మనకి ఆ విషయాన్ని తెలియచెయ్యాలి అని మనకి పదే పదే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎవరైతే బాహ్యమైనటువంటి ప్రపంచానికి లొంగకుండా, ఆంతరికమైనటువంటి మానసిక ప్రపంచానికి కూడా లొంగకుండా, ఈ రెండింటికి కారణమై సత్యమై ఆధారమై ఉన్నటువంటి తత్వమే అహం, అదే నేను అని గుర్తించినటువంటి వారు సత్యాన్వేషణలో సత్యస్వరూపులై ఉంటారు. దీనికి మనం ఒక్కసారి సోక్రటీస్ మహానుభావుడు గురించి ఒక్కసారి వివరించుకుందాం. ఆయన మహాతాత్వికుడు. ఇంతటి తాత్వికుడు, సత్యాన్వేషిగా ఉన్న అతడు ఎవరు కనిపించిన ప్రశ్నల పరంపరని కురిపించేవారు. ఈ కురిపించేటటువంటి ప్రశ్న పరంపరలో యువతని ప్రశ్నించేసరికి వాళ్లలో చాలా చైతన్యం కలిగి ఆయన వేసిన ప్రశ్నలకు ఆలోచించేవారు. ఆలోచింపచేసేసరికి వాళ్ళని ప్రభుత్వము, ఆనాటి ప్రభుత్వము ఏమనుకుంది అంటే యువతను చెడ్డదారి పట్టిస్తూ ఉన్నాడు, ప్రక్కదారి పట్టిస్తూ ఉన్నాడు, అంచేత అతనికి శిక్ష విధించారు అని. ఏమి శిక్ష విధించారు అంటే ఆశ్చర్యము, మరణశిక్ష విధించారు. అందరూ ఆనాడు ఎంత ఉద్యమాన్ని లేవదీసినప్పటికీ కూడా అది ఎవరూ ఒప్పుకోలేదు. ఆ మరణశిక్ష కూడా ఎలా? విషాన్ని ఇచ్చి ఇతడిని చంపాలి. అయితే ఆయన తాత్వికుడు కాబట్టి, మహావేదాంతి కాబట్టి అతడు దేనికి బాధపడలేదండి. మరణశిక్ష అన్నా బాధపడలేదు, విషాన్ని తాగాలి అన్నా బాధపడలేదు. కానీ ఆయన్ని జైల్లో పెట్టి ఉంచినప్పుడు ఆయన అభిమానులు ఆయన ద్వారా బ్రతుకుని సార్థకం చేసుకుని విజ్ఞానవంతంగా, వివేకవంతంగా తీర్చిదిద్దుకున్నటువంటి వారందరూ ఆ మాట విని చాలా బాధపడి ఆయన్ని ఎక్కడైతే అరెస్ట్ చేసి పెట్టారో ఆ జైల్లోకి వచ్చి ఏడ్చేవారట. ఆ ఏడుస్తూ ఉంటే అడిగారు సోక్రటీస్, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే వాళ్ళందరూ చెప్పారు,
ఎంత గొప్పవారు, ఎంత మహాజ్ఞాని, మీకు ఈ శిక్ష ఏమిటి? అది మేము భరించలేకపోతున్నాము, మీకు మరణశిక్ష విధించారు, అది మాకు చాలా బాధగా ఉంది అంటే వారు ఏమన్నారంటే తెలుసా అండి, మీరు ఏడవాల్సింది ఇప్పుడు కాదు, నేను పుట్టినప్పుడే ఏడవాల్సింది. ఎందుకో తెలుసా? పుట్టినప్పుడే మరణం కూడా రాసి పెట్టి ఉంది. పుట్టింది ఎందుకు? చావడానికే. అంచేత ఆ ఏడుపేద మీరు పుట్టగానే ఏడ్చారనుకోండి బాగుండేది, ఇప్పుడు ఏడ్చి మాత్రం లాభమేముంది అన్నారండి. ఆయన ఆశ్చర్యపోయారు. వచ్చినటువంటి వారందరూ వారు చెప్పేటటువంటి మాటలకి ఆశ్చర్యపోయారు. ఇక సోక్రటీస్ అంటాడండి, అక్కడ విషం ఇవ్వడానికి సమయం అయిపోయింది కదా, ఎందుకు ఇంకా విషాన్ని ఇవ్వవు, రా తీసుకుండ్రా అని అంటే అతను అన్నాడు, మీ వంటి మనిషిని ఇంతవరకు నా జీవితంలో ఏ ఒక్కరిని చూడలేదు. మీకు కాస్త ఆలస్యం చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా ఎంత మంచి మాటలను నేను వినగలనో కదా, అందుకని నేను ఆలస్యం చేస్తున్నాను అన్నాడు. ఆ విషాన్ని ఇచ్చేటటువంటి వాడండి. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, శిష్యులు భక్తులు అందరూ. మొత్తానికి విషం తీసుకొచ్చి ఇచ్చాడండి. అది కూడా సోక్రటీస్ తొందర పెడితేనే, ఇంత తొందర పెడుతూ ఉంటే ఇచ్చాడు పాపం ఇవ్వలేక. అలాంటి ఆ విషాన్ని తీసుకుని నవ్వుతూనే తాగారే తప్ప బాధపడుతూనో భయపడుతూనో తాగలేదండి. దీనికి అంతటికీ కారణం మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎంత తాత్వికుడు కాకపోతే విషాన్ని కూడా నవ్వుతూ స్వీకరిస్తున్నాడు అంటే భక్త మీర శ్రీకృష్ణ పరమాత్మ పట్ల ఉన్నటువంటి భక్తితో స్వీకరించింది, పరమాత్మకు సమర్పించిందండి. ఈయన భక్తుడు కాదండి, మరి ఎవరండి? జ్ఞానండి, తత్వాన్ని దర్శించినటువంటి వాడే. చెప్పుకున్నామే, బాహ్యంలో జరుగుతున్న దాన్ని దర్శిస్తూ ఉన్నాడు, ఆంతర్యంలో జరుగుతున్న దాన్ని దర్శిస్తూ ఉన్నాడు, కానీ దేనికి లొంగిపోవటం లేదండి. లొంగకుండా ఉన్న కారణంతో మరణం అంటే భయం లేదు, విషం తాగడం అంటే బాధ లేదు. తాగాడండి. తాగిన తర్వాత పడుకున్నాడు. క్రింద పడుకుంటే శిష్యులు అడుగుతూ ఉన్నారండి, అయ్యా ఏం జరుగుతుంది? ఆ విషయం ఇమ్మన్నప్పుడు అతన్ని అంటాడు, ఏమయ్యా ఎంతవరకు జీవితం అంటే నేను చూశాను, కానీ మరణం అంటే చూడలేదు కదా, మరణం అంటే కూడా చూద్దాము అనేటటువంటి కుతూహలం నాకు చాలా ఎక్కువగా ఉంది, అంచేత రా సమయం ఇప్పటికే చాలా దాటిపోయింది అని ఇవ్వమని అడిగితే అతడు ఇచ్చాడండి. తాగిన తర్వాత నేల మీద పడుకున్నారండి. అందరూ చూస్తున్నటువంటి వాళ్ళకి చెబుతూ ఉన్నారు, ఇదిగో ఇప్పుడే తాగాను కదా, కళ్ళు చల్లబడ్డాయి అన్నాడు. కళ్ళు చల్లబడ్డాయా, మీరు చల్లబడ్డారా అని వాళ్ళు అడిగారండి. లేదు లేదు, నేను చల్లబడలేదు, ఇప్పుడే కాళ్ళు చల్లబడుతూ ఉన్నవి, మోకాళ్ళ వరకు వచ్చేసింది, ఇక నాకు మోకాళ్ళ వరకు స్పృహ లేదు, అవి కదల్చలేకపోతున్నాను, ఇదిగో నడుము వరకు వచ్చింది, ఇక నడుము వరకు నాకు స్పృహ లేదు, వాటిని నేను కదపలేకపోతున్నాను. ఇప్పుడే నాకు తెలుస్తుంది మరణం అంటే ఏమిటి అంటే, శరీరముతో స్పృహ ఉండదు, నేను చల్లబడలేదు, నేను ఎప్పుడూ ఉన్నాను, నేను ఒకే రీతిగా ఉన్నాను, జననం దగ్గర నుంచి జీవితమంతా పరీక్షిస్తూ పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ పరిశోధిస్తూనే ఉన్నాను, నేను ఇప్పటికీ చల్లబడలేదు. మరణం అంటే ఇదే కదా, శరీర స్పృహని కోల్పోవడమే కదా అని అన్నారండి. అంతే. ఏమిటి ఎంతటి తాత్వికత, ఎంతటి సాక్షి తత్వము, ఎంత వేర్పాటు దృష్టిలో లేకపోతే ఈ స్థితి కలుగుతుందండి. ఆశ్చర్యం. దీనికి అంతటికీ కారణం ఏమిటి? వివేకము. మహర్షి వారు చెప్పినటువంటిది, ఏ మనస్సుంటే నిన్ను ఈ మాయలో పడతోస్తుందో ఆ మనస్సుని అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, మానసంతు కిం. అంచేత మనస్సు అంటే ఏమిటి అని అన్నప్పుడు మనస్సు మీద నిఘా పెట్టాలే తప్ప మనస్సుతో నీవు కలిసిపోకూడదు, మనస్సుతో నీవు కలిసి జారిపోకూడదు. మనం ఏం చేస్తున్నామండి, మనస్సుతో కలిసి పోతున్నామని తెలియకుండానే పోతూ ఉన్నాం. ఎంత దూరం పోతున్నాము, ఏమైపోతున్నాము తర్వాత తప్ప మనకి తెలియటం లేదు. అంచేత ఇక్కడ మహర్షి వారు
ఆ విషయాన్ని ప్రాక్టికల్గా ఏం చేస్తే మంచిది అనే విషయాన్ని బహుశా ఉపనిషద్ విషయాన్ని ఇంత సులభంగా చెప్పారేమో అనిపిస్తుంది. ఒక ప్రక్క ఏం చెప్పారండి, శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే ప్రాణ గమనాన్ని దృష్టి పెడుతూ ఉన్నావో తద్వారా నీ స్థితి ఏమిటో తెలుస్తుంది, నీ గతి ద్వారా నీ స్థితి తెలుస్తుంది. చెప్పుకున్నామే, శివుడు స్థితి అయితే పార్వతి ప్రాణగమనం గతి, గతి ద్వారా స్థితి తెలుస్తుంది. ఆ విషయాన్నే మనకి ఉపనిషత్తులో చెబుతారండి. ప్రణవో ధను శరో హ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్. అందుచేతనే ఇక్కడ మనకి రెండు చెవులు మూసుకుంటే నాదం వినిపిస్తుంది. అందుకనే తెలిసి సోహం భావనతో కానీ లేదా ప్రణవ ఉచ్చారణతో కానీ సాధన చెయ్యమని మనకి చెప్పడానికి గల కారణం. ప్రణవో ధనువు. ఇక్కడ నీవు ఒక విలుకాడివి కావాలి. ఆ విలుకాడివి అయినటువంటి నీకు ఏమిటండి ధనస్సు ఏమిటి అంటే ప్రణవము, ఓంకారం. ప్రణవో ధనువు. మరి బాణం ఏమిటండి? ధనస్సు బానే ఉంది, బాణం ఏమిటి అంటే ఇక్కడ ఆత్మ అని చెప్పిన దానికి మనస్సు అని. చాలా చోట్ల శరీరము ఆత్మ అని వస్తుంది, అలానే మనస్సు ఆత్మ అని వస్తుంది, బుద్ధి కూడా ఆత్మ అని వస్తుంది. అయితే ఇక్కడ మనం తీసుకోవలసిన అర్థం ఏమిటి? మనస్సు. ఆత్మ అన్నప్పుడు మనస్సు ఏమిటది? శరోహ్యాత్మ. బాణము నీ మనస్సు. మరి దేనికి గురి పెట్టాలండి? బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. ఏ భ్రమలు లేనటువంటి స్థితి బ్రహ్మస్థితి, అన్నింటికీ ఆధారమై కారణమై ఏ మార్పు లేనటువంటి స్థితి ఏదో అదే బ్రహ్మ. అటువంటి బ్రహ్మను నీవు లక్ష్యంగా చేసుకొని గురి పెట్టి విడిచిపెట్టాలి. ఇంతకు ఆ విలుకాడు ఎవరండి? మనస్సు కాదండి, బుద్ధి కాదండి, మరి ఎవరండి? అహం. నేను 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 అంటున్నామే. అంచేత ఆ నేను గురించి తెలుసుకోవడం కోసమే మనల్ని బయటికి లాగే మనస్సు గురించి అన్వేషణ చెయ్యమంటున్నారండి మహర్షివారు. అంతేకాదు నీవు గురి పెట్టేటప్పుడు ఎలా వెయ్యాలి, ఎలా గురి చూపాలి అంటే అప్రమత్తేన వేద్ధవ్యం. చాలా జాగరూకతతో. ఏ రీతిగా ద్రోణాచార్యులు వారు శిష్యులందరికీ విలువిద్య నేర్పించేటప్పుడు ఆ చెట్టు కొమ్మపై పక్షి, ఆ పక్షి యొక్క తలలో ఉన్నటువంటి కంటి మీదను గురి చూసి వెయ్యాలయ్యా, గురి పెట్టాలి అని చెప్పారు. అలానే ఇక్కడ మనం ప్రపంచములో ఏదేది వస్తువుగా నామ రూపములుగా కనిపిస్తూ ఉన్నటువంటి వీటన్నింటినీ విడిచిపెట్టి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అన్నింటికీ కారణమైనటువంటి ఆ బ్రహ్మ వైపుకి గురి పెట్టాలి అన్నారండి. అంతేకాదు శరవత్ అలా విడిచిపెట్టి బాణాన్ని సంధించి ధనస్సులో సంధించి విడిచిపెట్టినటువంటి బాణం ఎలా లక్ష్యానికి చేరుతుందో అలా మన మనస్సు ఆ బ్రహ్మయందు చేరి తన్మయం కావాలి అన్నారు. అందుకనే తనువు తన్మయం కావాలి, మనసు చిన్మయం కావాలి. తనువు తన్మయం అవుతూ ఉంటుందండి సంకీర్తనం చేసినప్పుడు. ఎవరో చేస్తున్నా లేదా మనం చేస్తున్నా అలా తన్మయం అవుతుందండి. మరి మనస్సు ఏమవుతుందండి? మైమరచి ఏమవుతుంది అంటే చిన్మయం అవుతుందండి. ఎందుకంటే చిదంశ అని చెప్పుకున్నాం కదా. తన్మయం అయినప్పుడు ఏమవుతుంది? జడాంశను కోల్పోతుంది. చిన్మయమైనప్పుడు చిదంశగా ఉంటుందండి. ఈ తన్మయము చిన్మయము అనే దాన్ని మనం గుర్తించినప్పుడు మనస్సు అంటే ఏమిటి అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు చెప్పుకున్నామే, మనస్సు ఎక్కడ పుడుతుంది అంటే నా లోపలే పుడుతుంది.
మరి నా లోపల పుట్టినటువంటి ఆ మనస్సుని గురించి నా లోపల ఎప్పుడైతే ఆ మనస్సును తీసుకుని వెళ్ళి విచారణ చేశానో అప్పుడు ఆ మనస్సు తన మనోత్వాన్ని కోల్పోయి చిన్మయమవుతుంది. దీనికి ఉదాహరణకి ఒక ఉపమానం చెప్పుకుందామండి. ఒకసారి పూరి జగన్నాథ స్వామి దర్శనానికి ఒక మహారాజు గారు వెళ్ళారు. ఆ వేళ దర్శనానికి వెళ్ళడం ఆలస్యమయ్యింది. వెళ్ళే సమయానికి షాపులన్నీ దుకాణాలన్నీ మూసేసుకున్నారు. పూల కొట్టు ఆవిడ మాత్రమే ఉంది. ఆవిడ కూడా మూసేయబోతుంది. పువ్వులన్నీ అయిపోయినవి, అమ్ముడైపోయినవి. ఒకే ఒక్క పువ్వు ఉంది. మహారాజు గారు వెళ్ళి అడుగుతారు. ఆ పువ్వు ధర ఎంత అని అడిగే లోపుగానే ఇంతలో ఒక వ్యాపారి వచ్చాడండి. ఆయన కూడా మంచి పెద్ద వ్యాపారి వచ్చి నాకు ఆ పువ్వు కావాలి అంటాడు. నాకు కావాలని రాజుగారు అంటారు. ఎవరికి ఇవ్వాలో అర్థం కావటం లేదు పాపం ఆ పూలు అమ్మేటటువంటి అమ్మాయికి. చివరికి వ్యాపారి తను గిరాకీ పెంచుతున్నాడు, రాజుగారు పెంచుతున్నారు. ఇది వేలం పాట అంటారు చూడండి. అలా వేలం పాట పాడినట్టుగా పువ్వుకి ధర పెరుగుతుంది. ఎంతవరకు పెరిగింది అంటే మహారాజు గారు రాజ్యాన్నంతటిని ఆ పుష్పం కోసం వెచ్చించారండి, సమర్పించారండి. సరే, మొత్తానికి వ్యాపారి వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాజ్యాన్ని మించినటువంటి సంపద ఎవరికి ఉండదు కదండి. ఆ రాజ్యాన్నంతా ఆమెకు చెప్పేసి సమర్పించేసి ఆ పుష్పాన్ని తీసుకుని స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్ళారు. ఆ పుష్పం కాస్త స్వామి తల మీద పెట్టారు ఆ అర్చకులు. అంతే, అతను ఆ రాత్రికి, ఎందుకంటే రాజ్యాన్నంతా ఇచ్చేశాను కాబట్టి నేను మరలా అంతఃపురానికి వెళ్ళి పడుకునేటటువంటి అర్హత యోగ్యత నాకు లేదు అని అదే మండపం మీద పడుకున్నాడండి రాజుగారు. పడుకున్న ఆ రాజుగారికి కలలో జగన్నాథుడు పాపం ఉండలేకపోయాడండి. దర్శనమిచ్చి, రాజా, నేను ఈ బరువు మొయ్యలేకపోతున్నాను అన్నాడు. ఏమిటి స్వామి, ఏం బరువు మొయ్యలేకపోతున్నావు అంటే, ఇదిగో నీవిచ్చినటువంటి పుష్పం యొక్క భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, తీసేయవయ్యా అని స్వామి అంటున్నాడండి. దానికి రాజుగారు చిరు మందహాసాన్ని చిందిస్తూ, స్వామి నీ లీల కాకపోతే ఏమిటిది? మొత్తం నీ చేత సృష్టింపబడినటువంటి 14 లోకాలని చిటికిన వేలు మీద ధరించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడివి ఒక్క పువ్వు బరువుని మొయ్యలేకపోతున్నావా? ఏమిటి స్వామి మరి నీ ఈ లీలలు, కొంటె లీలలు అని రాజుగారు అడిగారు. అడిగితే అప్పుడు స్వామి చెప్పాడండి, కాదు కాదు, ఇంత బరువును నేను మొయ్యగలను, నువ్వు చెప్పింది వాస్తవమే. కానీ ఈ పుష్పము యొక్క బరువు ఉన్నదే, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ భక్తి భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. నిష్కల్మషమైనటువంటి నీ యొక్క ఆ చిత్తశుద్ధి ఎంత బరువుగా ఉందో నీకు తెలుసా? అంతేకాదు, తెల్లవారితే నేనేమైపోతాను, దరిద్రుణ్ణవుతానే, నేను ఎక్కడ ఉంటాను, ఏం చెయ్యాలి అనే ఆలోచన కూడా లేకుండా నా కోసం, నాకు సమర్పించేటటువంటి ఆ పుష్పం కోసం ఇన్నింటిని త్యాగం చేశావే, మరి ఆ త్యాగపు ఈ బరువుని, ఈ భారాన్ని నేను ఎలా మోయగలను అనుకుంటున్నావు అని అన్నాడండి స్వామి. దాన్ని గమనించి స్వామి, అది నీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ, నీ వాత్సల్యము, అంతే తప్ప ఏముంది దీనిలో అని రాజుగారు అన్నారండి. అప్పుడు చిరుమందహాసం చిందిస్తూ ఉన్నటువంటి చిన్మయుడైనటువంటి భగవంతుడు అంటాడు, రాజా, లేదు లేదు, ఈ రాజ్యమంతా నీదే. నేను నిన్ను పరీక్షించడం కోసమని ఒక వ్యాపారిగా వచ్చాను, అంతే. ఈ రాజ్యమంతా నీదే. నీ భక్తికి నేను ఎప్పుడూ నీవాడిగానే ఉంటాను అన్నాడు. ఇదండి మనస్సు చిన్మయం కావడం, తనువు తన్మయం కావడం. చూడండి, ఆ భక్తి యొక్క పరాకాష్ట. అంటే ఏదైనా ఒక చిన్నది సమర్పించాలి అంటే, 2 పళ్ళు పెట్టాలంటే ఆ 2 పళ్ళు ఎందుకు, ఒక్క పండే సరిపోతుందిలే అని మనం అనుకుంటామండి. అంటే భగవంతుడికి సమర్పించే పుష్పం కోసం తనదైనటువంటి యావత్ సామ్రాజ్యాన్నంతటినీ సమర్పించేశాడు ఆ మహారాజు. అంచేత ఇక్కడ
నేను నాది అన్నటువంటిది ఏమీ లేకుండగా నా మనస్సు నీదే, నా తనువు నీదే, నా ఇంద్రియాలు నీవే అనేటటువంటి సమర్పణ భావంలో ఏమవుతుంది అని అంటే మనస్సు భారాన్ని ఇవ్వదండి. మనస్సు మనకి శోకాన్ని ఇవ్వదండి. ఏ రీతిగా తత్వాన్ని దర్శించినటువంటి ఆ సోక్రటీస్ మహానుభావుడు మరణాన్ని కూడా వేరుగా ఉండి చూడగలిగాడే. త్యాగబుద్ధితో భక్తి భావంతో రాజుగారు స్వామితో సందర్శించగలిగాడే, స్వామితో సంభాషించగలిగాడే. దీనికి కారణం మనస్సును వేరుగా భగవంతుడికి సమర్పింపబడినటువంటి మనస్సుగా రాజుగారు చూశారు. తనకన్నా వేరుగా ఉన్నటువంటి ఒక వస్తువుగా తాత్వికుడైనటువంటి తత్వవేత్త అయినటువంటి సోక్రటీస్ చూశారు. మరి మనం ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గం, ఎందుకంటే సోక్రటీస్ వంటి అంతటి స్థితి కాకపోయినా మహారాజు గారిలా మనస్సు తనువు, భక్త మీరా చెప్పిందే, తను మన ధన సబ్ भेंट करूंगी भजन करूंगी तुम्हारा। తన మన ధన్ ఈ మూడింటిని నీకే సమర్పిస్తాను, అన్నిటినీ నీకు కానుకగా సమర్పిస్తూ నీ భజనే నేను చేస్తాను అంది భక్త మీరా. అలా మనం కూడా మనస్సుని సమర్పించడం, ఏ ఏ విషయాల మీద మనస్సు వాలుతుందో ఆ విషయాలను కూడా భగవంతునికి సమర్పించడం. కానీ ఇక్కడ ఏమిటండి, సమర్పణలో త్యాగం జరుగుతుంది, వాటి మీద మనకి రాగం లేకుండా పోతుంది. అంతేకాదు వాటిని మన మనసు అంటకుండా ఉంటుంది. చూడండి ఈ టెక్నిక్, మన మనస్సు దాన్ని అంటిందనుకోండి మనకు అంటించేస్తుందండి. అంచేత ఏం చెయ్యాలండి, మనం అంటించుకోకుండా ఉండాలి అని అంటే మనస్సును ఎప్పుడు మాధవుడికి లింక్ పెడుతూ ఉండాలి. మాధవుడు అని చెప్పిన, సచ్చిద ఆనందం అని చెప్పిన ఒకటేనండి. కాస్త భక్తుడుగా ఉన్నవాడికి మాధవుడు అని చెప్పడం, జ్ఞానిగా ఉన్నటువంటి వాడికి తత్వంగా చెప్పడం, అంతే తేడా. అంచేత ఈ రెండింటి విషయాలుగా మనం చూసినప్పుడు మొట్టమొదటి తలపు ఏమిటి అంటే నేను. ఏ నేను అనేది లేచిందో ఈ నేను అనే తలంపులోనే తలపులన్నీ కలిపి మనస్సుగా ఉంటుంది. అంచేత మొట్టమొదటి తలంపును నీవు విడిచిపెట్టవద్దు, దాన్ని పట్టుకుంటే మొత్తం మనస్సు తలంపులు లేదా మనో ఆలోచనలు. మనస్సు అంటే ఇట్ సెల్ఫ్ థాట్, ఆలోచనలు వేరే మనస్సు వేరే కానీ కాదు. అంచేత కలిగే ప్రతి ఆలోచనను నీవు గమనిస్తూ ఉండాలి. లోపల ఆలోచన మెదిలింది గమనించు, అది బయటికి ఒరిగింది గమనించు. లోపలిది గమనించు, బయటిది గమనించు, కానీ దేన్ని అంటకుండా ఉండడం అభ్యాసం చెయ్యడం. ఏమంటే అంటితే వచ్చే నష్టం ఏమిటండి, చెప్పక్కర్లేదండి. ఇంతవరకు ఉండేటటువంటి నష్టాలు, కష్టాలు, బాధలు, వ్యధలు వీటన్నింటికి కారణం అంటడం వల్ల, అంటించుకోవడం వల్ల. అంచేత మనకి రమణ మహర్షి ఏం చెబుతున్నారండి, ఇంతవరకు తెలుసో తెలియకో అంటించుకున్నావు, ఇక ఇప్పుడైనా జాగ్రత్త పడు, అంటించుకోవద్దు. అంటకుండా ఉండాలంటే ఉపాయం ఏమిటి, అంటుతనం ఉన్నటువంటి ఈ మనస్సు అంటే ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయి. మానసంతు కిం మార్గణే కృతే, ఈ మనస్సు ఎక్కడి నుంచి పుడుతుంది, నాలో నుంచి పుడుతుంది, నా హృదయంలో నుంచి వస్తుంది. అంచేత నా హృదయంలో నుంచి వచ్చేటటువంటి ఆ మనస్సుని ఆ హృదయంలో ఒక్కసారి వీక్షిస్తే మనస్సు కూడా వెళ్ళి అక్కడ లయం అవుతుంది. లయం కావడమే కదండి, విచారణ చేసినప్పుడు ఏకచింతనాత్ నాశమేతి. హృదయస్థానమైనటువంటి మనస్సుకి స్వస్థానమైనటువంటి దాన్నే ఏకచింతనగా చేస్తూ 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 ఉంటే ఏమవుతుంది, మనస్సు తన ఆలోచనలను కోల్పోతుంది, మనోత్వాన్ని విడిచిపెట్టేస్తుంది. అంచేత నాశనం ఏతి అన్నారండి, నశిస్తుంది అని. అంటే మనస్సుగా ఉండదు, ఎలా ఉంటుంది, చిదంశగా ఉంటుంది.
చైతన్యంగా ఉంటుంది. అంచేత ఆ చైతన్య కారణంగానే ఈ లోకంలో ఉండేటటువంటి వ్యవహారాలు కానీ లేదా వ్యవహారాలన్నింటికీ సాక్షిగా ఉండేటటువంటి ఆ తాత్వికత కానీ అప్పుడే అలవడుతుంది. చెప్పుకున్నామే, ప్రణవోధనుహు, మన ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ఎప్పుడు నాదం చేస్తూనే ఉంటుందండి. గమనించిన వారికి ఆ నాదమే ప్రణవం. ఈ నాదమే ప్రణవమైనప్పుడు మనస్సే ఆ ప్రణవం అనేటటువంటి ధనస్సుకి మనస్సు అనేటటువంటి బాణాన్ని సంధించి దీని లక్ష్యం ఎప్పుడూ ఎక్కడండి? బ్రహ్మవైపు. ఈ బ్రహ్మవైపు సంధించినటువంటిది ఇది చాలా జాగరూకతతో అక్కడికే వెళ్ళేట్టుగా. లేకపోతే ఏమవుతుంది అంటే, ఏది దుర్యోధనుడికో మిగిలినటువంటి వారందరికీ ఆ ద్రోణాచార్యుడు చూపించినప్పుడు చెట్టు కనిపించింది, కొమ్మ కనిపించింది, పెట్ట కనిపించింది, తల కనిపించింది, అన్నీ కనిపించినవండి. అన్నీ కనిపించడంతో వీళ్ళు గురిపెట్టినటువంటి బాణము ఆ కంటికి తగలలేదండి, ఒక్క అర్జునుడికి మాత్రమే తగిలింది. ఏ రీతిగా అర్జునుడు ఆ కంటి గుడ్డుపై సంధించి విడిచిపెట్టాడో అలానే ఇక్కడ మన ఈ ప్రణవము అనేటటువంటి ధనస్సుకి మనస్సు అనేటటువంటి శరాన్ని అంటే బాణాన్ని సంధించి బ్రహ్మవైపుకి గురి పెట్టి బహు జాగ్రత్తగా దాన్ని విడిచిపెట్టాలి, బాణాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినటువంటి బాణము అక్కడికే వెళ్ళి ఎలా తగులుతుందో మానసం తుక్కిం, మనసంటే ఏమిటి అని ఎప్పుడైతే విచారణ చేశామో ఈ మనస్సు వెళ్ళి బ్రహ్మలోకి చేరుతుంది. మళ్ళీ బ్రహ్మ ఎక్కడున్నాడు అని అనుకోవద్దండి, మన హృదయ స్థానమే బ్రహ్మస్థానం, అదే మన స్వరూప స్థితి కూడా. అంచేత స్వరూపమున యందు దీన్ని సంధించడమే, దీన్ని గురిపెట్టడమే మనం చెయ్యాల్సినటువంటి సాధన. అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్. విడిచిపెట్టినటువంటి బాణము ఆ లక్ష్యాన్ని ఎలా చేరి తీరుతుందో అలా నా మనసంటే ఏమిటి అని ఆ మార్గాన్ని అవలంబించి మనో మార్గాన్ని అనుసంధానం చేసి ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో, వెళ్ళినప్పుడు ఎలా తన్మయం కలుగుతుంది. ఈ మహారాజు గారు తన్మయమై చిన్మయమై ఎలా భగవద్ దర్శనము భగవత్ సంభాషణము జరిగిందో అలా మన మనస్సు కూడా తన్మయం చెందుతుంది, చిన్మయంగా మిగులుతుంది. ఎప్పుడైతే చిన్మయంగా మిగిలిందో అసలు అప్పుడు సమస్య లేదండి, దేహ తాదాత్మ్యత లేదు. మరలా గుర్తు చేస్తున్నాను, సోక్రటీస్ జీవితాన్ని వేరుగా దర్శించగలిగాడు కాబట్టే మరణాన్ని కూడా వేరుగా ఉండి చూశాడు. మీరు చల్లబడలేదా అని శిష్యులు అడిగితే నేను చల్లబడలేదు, నేను చల్లబడను కూడా. చల్లబడేదాన్ని గమనిస్తూ ఉన్న నేనెలా చల్లబడతాను? అదండి, అది ఆత్మదృష్టి అండి, అది సాక్షి దృష్టి అండి. అంచేత సాక్షిగా ఉన్నప్పుడు మనకి ఏం తెలుస్తుందండి? సాక్ష్యాలు ఏమేమి ఎలా ఉన్నా విలక్షణంగా ఉండి చూస్తాడే తప్ప ఏ సాక్ష్యంతో తాను కలిసిపోడు. ఇదండి ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యేకత. అంచేత మానసం తుకిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాతు. అలా విచారణ చేసినప్పుడు మనస్సు అనేది లేనే లేదు. సోక్రటీస్కు మనస్సు లేదు, మహారాజు గారికి మనస్సు లేదు. ఉంటే వాళ్ళను కూడా బాధ పెట్టేది కదండి. మనకిక్కడ గ్రహించాల్సింది ఒకటి, జ్ఞానపరంగా సాక్షిగా ఉండడం. రెండవది, భక్తిపరంగా మనస్సుని భగవంతుడిలో లీనం చెయ్యడం. అంటే భక్తితో అది కరిగిపోవడం, తన మనోత్వాన్ని కోల్పోవడం. ఇక మూడవది, కర్మపరంగా ఏమేమి చేస్తున్నప్పటికీ ఎవరి కోసం చేస్తున్నాము? స్వామి కోసం చేస్తున్నాం. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. అంచేత కర్మపరంగా ఏం చేసినప్పటికీ
భగవంతుని కోసమే. భగవంతుని కోసమే అని ఎందుకు అనుకోవాలండి? ఇప్పటి వరకు మేము అనుకోలేదు కాబట్టి ఇప్పుడు మేము కొత్తగా అనుకోమండి అని అంటే మనము అబద్ధంగా బ్రతుకుతున్నట్టు లెక్క. అబద్ధంగా కాదు, సుబద్ధంగా ఉండాలి, జీవించాలి అని అనుకుంటే ఏం చెయ్యాలండి? ఎవరి ఇంట్లో ఉన్నామో వాళ్ళుగా ఉండాలా, లేకపోతే మేమేదో అద్దె కడుతున్నాం కాబట్టి ఇల్లు మాదేనండి అని అండం బాగుంటుందా? అద్దె కూడా ఏం కడుతున్నామండి? శరీరం అనేదానికి నిజంగా అద్దె కడితే చాలా కట్టాల్సి వచ్చేదండి. అంతే. ఇక్కడ మనకి తెలియాల్సిన సత్యం ఏమిటి అంటే, ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించాడు, పంచభూతాలను భగవంతుడు సృష్టించాడు, మన ఈ జన్మను కూడా భగవంతుడు సృష్టించాడు, మన కర్మకు అనుగుణమైనటువంటి జన్మను కూడా ఆయనే ఇచ్చాడు. అంచేత అన్నీ ఆయనే ఇచ్చాడు, అన్నింటినీ ఆయనే సృజించాడు, అందరినీ ఆయనే పోషిస్తున్నాడు. కాబట్టి దానికి మనం కృతజ్ఞతగా ఏం చెయ్యాలండి? ఏదేది చేసినా, ఏదేది తిన్నా, ఏదేది కన్నా, ఏమేమి అన్నా, ఏమేమి విన్నా ఏం చెయ్యాలి? అతనివే, 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 అతని కోసమే. అంచేత కర్మయోగము ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది, భక్తి యోగము ద్వారా మనస్సు కాస్త కరిగిపోతుంది, జ్ఞానయోగం ద్వారా మనసు అంటే లేకుండా పోతుంది. అంచేత 3 మార్గాలను కూడా మనం ఏకకాలంలో అవలంబించవచ్చండి. ఇదే మనకి మహాత్ములు పదే 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 తెలియచేస్తూ ఉన్నటువంటి విషయం అన్నమాట. అంచేత గీతలో కూడా మనకి అహం ఆత్మా గుడాకేశ, అహం ఆత్మ ఇదొక్కటి చాలండి మనం మర్చిపోకుండా ఉంటే. నేను 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 అందరికీ సర్వనామం. నేను అని మీరు అంటారు, నేను అంటా, అందరూ అంటారండి. నోరు లేని ప్రాణులకు కూడా నేను నేను అని ఉంది. ఆ నేనే ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. సర్వభూత ఆశయ స్థిత. ఏదో మనుషుల్లోనే ఉంటాను, లేదా బ్రాహ్మణుల్లోనే ఉంటాను, లేదా సన్యాసుల్లోనే ఉంటాను అని చెప్పలేదండి. సర్వ ప్రాణులు. అది మీరు అమీబియా చెప్పండి, లేకపోతే ఇంకేదో చెప్పండి, ఏదేదైనా చెప్పండి, పేరేదైనా చెప్పండి, సర్వ ప్రాణులు యందు నేనే ఉన్నాను అన్నాడు. అంతటా నేనే ఉన్నాను. ఆది మధ్యాంతం సర్వభూతములకు, సర్వ ప్రాణులకు ఆదిలో నేను ఉన్నాను, మధ్యంగా నేను ఉన్నాను, అంతంలో నేను ఉన్నాను. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా చేత పట్టుకుని మన వెంటే ఉండేటటువంటి వాడు ఎవరండి అంటే వాడే భగవంతుడు, అదే ఆత్మస్వరూపం. ఇది మనకు అర్థమైతే భయపడడానికి ఏమీ లేదండి, బాధపడడానికి అంతకన్నా ఏమీ లేదండి. అంచేత 3 యోగాలను మనం అవలంబిస్తూ, ఏమది? ఒకటి కర్మయోగం, దాన్నే క్రియాయోగము అని కూడా అంటారు. రెండవది మానసికమైనటువంటి భక్తి యోగము. ఇక 3వది వివేకవంతమైనటువంటి జ్ఞానయోగం. ఈ 3 యోగాల ద్వారా మన నిజ యోగము ఏమిటి, మన స్వరూప స్థితి ఏమిటి, ఆ స్థితి ఎప్పుడైతే తెలిసిందో గతి కూడా తెలుస్తుందండి. గతి గురించి ప్రత్యేకించి తెలియాల్సిన అవసరం లేదండి, స్థితి మనకి తెలిస్తే. అంచేత మన స్థితి గతి కూడా అప్పుడే ఆనాడే అంత సక్రమంగా, అంత నిర్మలంగా, ఏ రీతిగా సోక్రటీస్ మహానుభావుడు మరణాన్ని కూడా మందహాసంతో స్వీకరించాడే, ఆ స్థితి రావాలండి. అప్పుడే మనకి పరమేశ్వరుణ్ణి మృత్యుంజయాయ అని మనం ప్రార్థిస్తూ ఉన్నాము, ఆ స్థితి అప్పుడు మనకి కలుగుతుందండి. మృత్యుంజయ స్థితి. మృత్యోర్మృత్యుం నమామ్యహం అని నారసింహుణ్ణి కూడా ప్రార్థిస్తారే, అదే అప్పుడే మనకి ఆ స్థితి కలిగే వీలుంటుంది. ఆ స్థితిని ప్రసాదించమని భగవంతుణ్ణి, అలానే సద్గురుమూర్తులైనటువంటి భగవాన్ రమణ మహర్షి వారిని ప్రార్థిస్తూ మీ అందరికీ మా మంగళాశాసనములు. జయరాజస్య. ఓం సహనా భవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్వరి. సర్వాంతరాత్ముడివి, శరణాగతుడ నేను. నీవేమో సర్వాంతరాత్మగా ఉంటావు, నీకేమిటి? మరి నేను ఎలా ఉండాలి? శరణాగతుడుగా ఉన్నాను. అయితే శరణాగతుడుగా ఉన్న నేను ఎందుకు శరణాగతి పొందుతున్నానంటే, అన్ని అపరాధాలు చేసిన వాడి నేను. సర్వాపరాధినయితి. చాలు చాలు, ఇంక చేసిన నా ఈ అపరాధాలు చాలు అని అంటూ స్వామిని నిన్ను శరణాగతి కోరాను అని చెప్పడం. ఇక చరణంలో ఊరకే ఉన్నటువంటి ఈ జీవుడికి నువ్వేం చేశావు? ఒక్కొక్కడికి ఒక్కొక్క స్వతంత్రం ఇచ్చావు. స్వతంత్రం ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చరించండి అని ఎప్పుడైతే స్వతంత్రం ఇచ్చావో, ఓ దానితో ఎవడికి వాడికి నాకు అది కావాలి, నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి అని రకరకాల కోరికలతో ఎన్నెన్ని ఘోరాలు నేరాలు చేస్తూ ఉన్నాము. ఇక నేర్చినటువంటి వాడికి అంటే కాస్త తెలివైన వాడికి స్వర్గాన్ని ఇచ్చావు. సత్కర్మలు చేస్తాడు తెలివైన వాడు, వాడికి స్వర్గాన్ని ఇచ్చావు. తెలివి తక్కువ వాడు స్వార్థంతో వ్యర్థంగా బ్రతుకుని సాగించుకుంటూ ఉంటాడే, వాడికేమో నరకాన్ని ఇచ్చావు. స్వతంత్రం ఇచ్చింది నువ్వు. పోనీ ఊరికే ఉన్నటువంటి వాడిని ఊరికే ఉండనిచ్చావా? తగుదునమ్మా అని స్వతంత్రాన్ని ఇచ్చావు. స్వతంత్రం ఇచ్చావు కాబట్టి మేము వాడుకున్నాము. పోనీ వాడుకుంటున్నాం కదా అని ఏమన్నా దయ చూపుతున్నావా? తెలివైన వాడికి స్వర్గాన్ని, తెలివి తక్కువ వాడికి నరకాన్ని ఇస్తూ వచ్చావు. పైగా దూరు వేసే వింతేగాక దోషం ఎవరిదయ్యా? పైగా మేం తప్పులు చేసాం, మేము నేరాలు చేసాం, ఘోరాలు చేసామని మమ్మల్ని నువ్వు నిందిస్తూ మాకు శిక్షలు వేస్తూ ఉంటావా? అసలు దోషం ఎవరిది చెప్పు, నీదా కాదా? ఇదండి భక్తుడికి ఉన్నటువంటి జ్ఞాన సంపదలో, జ్ఞాన స్వాతంత్ర్యంలో భగవంతుని కూడా ప్రశ్నించగలడు. ఇక రెండవ చరణంలో మనసు చూడవలసి మాయను నీవే కప్పి మనసున ఏదో కాస్త నీవు ఇచ్చావు కదా అని మేము చూద్దాము అనుకున్నా. నీవిచ్చినటువంటి మనస్సుకు ఎన్ని మాయలు పెట్టావు? ఒకటా రెండా? ఎన్ని మాయలు పెట్టి మాయలతో కప్పేటటువంటి మనస్సున మాకు ఇచ్చావు. పైగా ఇచ్చినటువంటి ఈ మనస్సుతో ఇదిగో ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది అని ఏమీ తెలియని అమాయకులైనటువంటి జనులకు విషయాల రుచులు చూపావు. ఏమిటండి విషయాలు? శబ్దస్పర్శ రూప రసగంధములైనటువంటి విషయాల రుచులా చూపావు. ఇక ఇంత విషయాలు రుచులు చూపినప్పటికీ ఎవడైతే జ్ఞానిగా వివేకిగా ఉంటాడో వాడు కనుగొంటాడు. ఏమిటది? మోక్షం. వీటన్నింటి నుండి వేరుగా ఉండి దర్శించవచ్చు అని అనుకున్న వాడికి మోక్షాన్ని కనిపింపచేశావు. కనుగొంటే మోక్షమిచ్చి, కానకుంటే కర్మమిచ్చి. మోక్షాన్ని కానలేదు వాడు, మరలా తిరిగి వీడు కర్మ, వీడికి జన్మ, మరలా తిరిగి కర్మ, మరలా తిరిగి జన్మ. ఈ చక్రంలో ఇలా పడి కొట్టుకుంటూ ఉండేట్టుగానే చేశావు. ఇంత చేశావు. కనుగొంటే మోక్షమిచ్చి, కానకుంటే కర్మమిచ్చి, ఘనము చేసే విందు కర్తలెవ్వరయ్యా? పెద్దేదో నేను ఘనుణ్ణి అని నీవు అనుకుంటున్నావు. అసలు దీనికి కర్త ఎవరు? నువ్వు కాదా? నువ్వు కాకపోతే మాకు ఎక్కడి నుంచి వచ్చేది ఈ కర్తృత్వము? అంచేత దీనికి అంతటికి కారణం నువ్వే, కర్త నీవే అని రెండవ చరణంలో చెప్పారండి. ఇక మూడవ చరణంలో ఉన్నారు ప్రాణులెల్ల ఒక్క నీ గర్భములోనే. మొత్తం నీ చేత సృష్టింపబడిన సృష్టి అంతా నీలోనే పెట్టుకున్నావు. అంతే, సర్వ ప్రాణులు నీ గర్భంలోనే ఉన్నారు. కన్న కన్న భ్రమతలే కల్పించి, అందరూ నీ గర్భంలోనే మేము ఉన్నప్పటికీ ఎవడికి వాడే నేను కన్నానండి, నాకు ఇంతమంది పిల్లలండి అనువో ఎవడికి వాడు ప్రతి తల్లి తండ్రి మనిషేనా, మానవేతర ప్రాణులు కూడా, వాటికి కూడా మమత మోహము మాయ అన్నీ పెట్టావు. కన్న కన్న భ్రమతలే కల్పించి ఇన్నిట
శ్రీ వెంకటేశ ఏలితివి మమ్ము నిట్టే. ఏం చేస్తాము, నీవు మమ్మల్ని ఇలా ఏలుకుంటూ ఉన్నావు. అసలు ఎప్పుడైనా ఆలోచించావా స్వామి, నిన్ను నన్ను ఎంచుకుంటే నీవెవరివో, నీకు నేనెవరినో, నాకు నువ్వెవరివో నీకే తెలుసులే, తెలుసుకో అని చివరికి ఒక బ్రహ్మాస్త్రం వేశాడండి. ఆలోచిస్తే ఆయన చెప్పాడు కదండి, నేనే ఇది సృష్టించాను. అత పురుషోహ వై నారాయణో అకామయత ప్రజా సృజేయేతి. సంకల్పం ఎవరిదండి? ఆయనే అండి. ప్రజలుగా రావాలనుకున్నాడు ఎవరండి? ఆయనేనండి. వచ్చింది ఎవరండి? ఆయనేనండి. మరలా ఇన్ని బాధలు పడుతున్నదని మనవని మధ్యలో ఎందుకు అనుకోవాలంటే ఆయన అనుకోవాలండి. అంచేత నీకు నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో నిన్ను నన్ను ఎంచుకుంటే నీకే తెలుసు. ఎందుకని? అన్నీ తెలిసిన వాడివి నువ్వు కాబట్టి నీకు నాకు ఉన్న సంబంధం ఏమిటో నీకే తెలుసు అన్నాడండి అన్నమాచార్య స్వామి. సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా. కోరకున్న జీవునికి ఒక్కొక్క స్వతంత్రమిచ్చి, కోరేటి అపరాధాలు కొన్ని వేసి, ఊరకున్న జీవునికి ఒక్కొక్క స్వతంత్రమిచ్చి, కోరేటి అపరాధాలు కొన్ని వేసి, నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంట, నేరకున్న నరకము నేరిచితే స్వర్గమంట, దూరు వేసే వింతే కాక దోషమెవరిదయ్యా, 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 దోషమెవరిదయ్యా. సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా. మనసు చూడవలసి మాయలు నీవే కప్పి, జనులకు విషయాలు చవులు చూపి, మనసు చూడవలసి మాయలు నీవే కప్పి, జనులకు విషయాలు చవులు చూపి, కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటే కర్మమిచ్చి, కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటే కర్మమిచ్చి, ఘనము చేసే విందు కర్తలెవ్వరయ్యా, కర్తలెవ్వరయ్యా. కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటే కర్మమిచ్చి, ఘనము చేసే విందు కర్తలెవ్వరయ్యా, కర్తలెవ్వరయ్యా. సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా. ఉన్నారు ప్రాణులెల్ల ఒక్క నీ గర్భములోనే, కన్న కన్న భ్రమతలే కల్పించి, ఉన్నారు ప్రాణులెల్ల ఒక్క నీ గర్భములోనే, కన్న కన్న భ్రమతలే కల్పించి, ఇన్నిటా శ్రీ వెంకటేశ,
ఇన్నిటా శ్రీ వెంకటేశ ఏలితివి మమ్మునిట్టే. ఇన్నిటా శ్రీ వెంకటేశ ఏలితివి మమ్మునిట్టే. నన్ను నిన్ను నెంచుకుంటే నీకే తెలుసునయ్యా, నీకే తెలుసునయ్యా, నీకే తెలుసునయ్యా, నీకే తెలుసునయ్యా. సర్వాంతరాత్ముడవు శరణాగతుడనేను, సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా. సర్వాంతరాత్మా సర్వాంతరాత్మా సర్వాంతరాత్మా. జయరాజస్. హరి అవతారమితడు అన్నమయ్యా, హరి అవతారమితడు అన్నమయ్యా. అరయమ గురుడితడు అన్నమయ్యా, హరి అవతారమితడు అన్నమయ్యా. అన్నమాచార్య స్వామి వారికి ఈ రీతిగా ఒక ప్రణామాన్ని సమర్పించి, ఈరోజు విశేషించి బుద్ధ పౌర్ణిమ, అన్నమాచార్య స్వామి వారి జయంతి, కూర్మ జయంతి, ఇన్ని విశేషణాలతో ఉన్నటువంటి ఈనాటి పూర్ణిమ రోజు సాయంత్రం చక్కగా పూర్ణిమ చంద్రుడికి అభిముఖంగా కూర్చుని ధ్యానం చెయ్యండి. లలితా సహస్రనామ పారాయణం కూడా చెయ్యండి. తద్వారా మనస్సుకి మంచి ప్రసన్నత్వం వస్తుంది, శక్తి పుంజుకోవడం అవుతుంది. తద్వారా ఇవాళ మనకి మహర్షి వారు చెప్పినటువంటి ఆ మనస్సు అంటే ఏమిటో కూడా దాన్ని అన్వేషణ చెయ్యడం కూడా మనం చేయడం సాధ్యమవుతుంది, సులభమవుతుంది. వాతావరణం మనకి సహకరిస్తుంది పౌర్ణిమ కాబట్టి. ఓకేనమ్మా, అందరికీ జయరాధస్య.